అవ్యావరుతశ్రుచేతాకుం సృజకుం యదాం యద్భరకుం సృజభ్యః ఋతేన సత్యవతసాతగాజం శుచిజన్మాశ్రుతయః పాపకాః అగ్రేశ్రుచౌ రతతపశ్రుచర్విప్రశ్రుచిః కవిః శుచేరాజత ఆహుతః. ఆపండి, ఆనందదాయకమైన ఈ యాగాన్ని ఆపండి. నాన్న సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు? ఏనాడు నన్ను ధిక్కరించి ఆ భర్కుని వెంట పడిపోయావో ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అందున్న మమకారం చేతని. యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఏక క్రతువులచ్చి పరమేశ్వరుని పరాభవించ పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. చాలించు. మాకు చక్కట్లు దిద్దమని నెవరూ ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చింది చాలక ధౌని పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింపరాలేదు. రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు గట్టిపెట్టి యాగం కొనసాగించు. వీల్లేదు. నా బుద్ధిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు? ఎవరు ఈశ్వరుడు? మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఈశ్వరుడు? వారి బతుకులుగా ఆవిర్భాగం కూడా. శివ శివ, ఈశ్వర దూషణ చేయకున్నాను. ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనం హేతు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ కథ అనర్థదాయకమే కానము, జగత్ ప్రళయమే సంభవించునేము. యాగము నెరవేర్చే తీరరా. అమ్మా అమ్మా, ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండుట తగునా? మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడవే తల్లి. సోదరిమణులారా, ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోప శాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదే నా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ. రోహి, మాట్లాడు. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త. పరుద్రకంపైన యాగమునకు వచ్చినని ఏ ధర్మశాస్త్రాలు శాసించారు? ఇది జగత్ ప్రళయానికి హేతువు కాదా? లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా, అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు. అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణితో ఆలింపు. శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం శ్రేయస్కాముల మాటలను తరచవని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్న కూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. చాలించని శుష్కాలాపాలు. అగ్రజ, శుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు కాదు, అధిక ప్రసంగం. నారదా, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొలిపి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలని ఇంటి మానహీనుడైన శంభులకు ప్రతి కాదకును కాని మానధరుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరపత్ని, ఆ వల్లకాటి దిమ్మల్ని పెండాడిన నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు. బయటికి నడు. అవును, అపవిత్రురాలని. నీ జాతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాను. వెంటనే ఇటు నుండి పోయేదు పోవా. పోను. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించేది ఇతని నుండి కలలను. దక్షపుత్రిక దాక్షాయణి అన్న పేరు ఇంతటితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయం, వంశలను సింగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడ. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా? నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్పవచ్చిన నన్ను మెడపెట్టి గింటదవా? నీ దురహంకారం నాకు నీ దుర్నీతికి తుది సమయం ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలలే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారవు. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు.
మరి జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. నీతి నియమాలకు న్యాయ ధర్మాలకు సాక్షిభూతుడమైన అగ్నిదేవ, దాక్షాయనని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేసుకో. స్వామి స్వామి, ఇప్పుడైనా ఆలోచన ఇవ్వండి. కన్నకు మాత్రం కాపాడుకోనివ్వండి. జగన్మాత సతీదేవి సంజనిత రౌద్ర వీరభద్ర సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై దక్షాధ్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధమతామంచై అడ్డొచ్చు వారి కుచ్చుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్రిజ్వాలతో ఈ భూమలయమంతా తగ్గించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు వెళ్ళు. జై పరమేశ్వర, జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశైవులకు ఆవేశం. విలయకాల సంహారమే వీరభద్రుడికి ఆహారం. జై పరమేశ్వర, జై శంకర. హింసరచన ధ్వంసరచన. కన్న తల్లి కడుపులో ఆరని చుట్టుపెట్టిపోయారు. తల్లి, నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నన్ను కనిపించినది. ఈ గోళం చూడడానికే నీ తల్లి జీవించి ఉన్నది. నీ హృదయం ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు జాలి కలగలేదా స్వామి? ఒక్క కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరవలసిందే. మనుషులారా చూస్తారే, యాగం కొనసాగించండి. ఎవరోరా నీవు? నేనా నీ పాలిటి మృత్యువును, రామేశ్వరుని హృత్యుడను, శివద్రోహులను శిక్షించడానికే వచ్చాను. పిశాచ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకెన్ని గుండెలున్నాయిరా అథమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిసింది. నేడు నీ పాపం పట్టింది. నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుపరచని నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ వెచ్చని పట్టినెత్తులు శివార్పణ మార్చి నా తల్లి సతీదేవికి తర్పణిస్తాను. వీరశైవులారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర దండాలతో కథనమునర్చండి. జై పరమేశ్వర. నీలకంఠుని నిందించినందుకు నీకిదే తగినట్టుగా. ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి.
లేదు స్వామి. నేతో నా పసుపు కుంకుమ తిరిగిపోవలసిందేనా? మీ చేతులతో కట్టిన మాంగళ్యం నన్ను వీడిపోవలసిందేనా? మీ చరణ సేవా భాగ్యం ఈనాటితో నాకు తీరిపోయిందా స్వామి? స్వామి స్వామి, మగని కన్నా ముందుగా మరణించే మహద్భాగ్యం కోరుకున్న నాకు ఇట్టి దుస్థితా సంఘటించడం, పతిని సుతను కోల్పోయి తీరని దుఃఖంలో నన్ను ముంచడానికే నా మీరు యజ్ఞం సంకల్పించింది. మీ దుర్మరణం మీ పాదదాసి వీక్షించలేదు. మీరు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు స్వామి, జీవితమే లేదు. పరమేశ్వర పరాత్పర, పతియే నా జీవిత సర్వస్వమని నమ్మిన నా జీవితాన్ని నాశనం చేసేనే గాని నీ బైరాలను చల్లారదా? నన్ను పత్రువిహీనను చేయుట చేత నీకు వచ్చు ఫలమేమి? మృత్యుంజయ, అనాథనైన నాపై కరుణించు. నా నాథుని సజీవునిగా చేసి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు. ధీరజనాభనుడవే, ఆశ్రిత మందారుడవే, సర్వాంతర్యామినే, ఈ వీరుడాలి ఆక్రందన నీ వీరుల వినబడుట లేదా? స్త్రీల సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి సంక్షోభాన్ని కలిగించడం పాడి కాదు. కనికరించి నా మాంగళ్యాన్ని కాపాడు, నా మాంగళ్యాన్ని కాపాడు. మహాదేవ, ఆపద్బాంధవ, పరమేశ్వర. ఏమి మహాదేవా, ఎందులకి మౌనం? కరుగదా నీ హృదయం, మారదా నీ మనసు? నా పతిపత్తిని పరీక్ష నీ ఉద్దేశమా? ఆదరించకపోయినా అవరు నన్నేమి చేయగలదనా ఈ అలక్ష్యం? నేను నోచిన నోమును చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. నా నుదుట కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై వెలుగొందమని. పంచభూతములారా, పతియే ప్రత్యక్ష దైవమని భావించుదానైతే, అకలంకమైన క్షీర సంపన్నురాలైతే, పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయం అని చరాచర సమస్త భూతజాలము కంపించుగా. వైకుంఠవాస, ఆటత్రాణ పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీవన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిని కలిగించలేదా? అనాథనై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాని వీణారవం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్రవాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతివియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరానల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోని నాకెట్టి ప్రమేయము లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడమైన నీకు చెప్పేటంతటి వారం కాము. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి? సతీ వియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట సత్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నా. సదాశివ, సంతాపంలో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసంగా. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభిష్టం నెరవేర్చు మహాదేవా. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదనలేదు. నా ధర్మం నేను నెరవేర్చుతాను. పదండి. త్రిమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేరదనా మీ తలంపు? పతివ్రతలకు అసాధ్యమైన జేదీ లేదని వెల్లడిస్తాం. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాం.
వైరిని. శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తా. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతిభిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ, అజ్ఞానాంధకారంలో కరుಳು మూసుకుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు అన్న బిరుదు నీకే తగు. రక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమ సత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం కనుకనే మేషశిరస్కుడు అయినా. ఇది భరింపనలవి గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి కరుణా సముద్ర, ధన్యోస్మి. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, అందరినీ సజీవులుగా చేశావు. కాని నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవా? కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలదు. మృత్యుంజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవు ఈ స్థవనంలో పాల్గొని సంపూర్ణం కావించు. అవశ్యం. దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్త కోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. తథాస్తు. ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం అని పేరిట మహాపుణ్యక్షేత్రమై ఎలరుగాక. ధన్యోస్మి, ధన్యోస్మి. హర హర మహాదేవ.